హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. నేను రాగులను తీసుకొని వాటిని 9 అవర్స్ నానబెట్టి ఆరబెట్టిన తర్వాత ఎండిన తర్వాత డ్రై అవుతాయి మొత్తము. అప్పుడు దాన్ని రవ్వలాగా పట్టించాను ఇడ్లీ కోసం. ఇలా రాగులను ఇడ్లీ కోసం రవ్వలాగా పట్టించిన తర్వాత 1 గ్లాస్ రవ్వను తీసుకొని క్లీన్ చేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. తర్వాత మినపప్పు 1/2 గ్లాస్ తీసుకొని క్లీన్ చేసి 4-5 అవర్స్ నానిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మినపప్పులోనికి ముందుగా నానబెట్టిన ఇడ్లీ కోసం నానబెట్టిన రాగి రవ్వను 2 కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది 4-5 అవర్స్ తర్వాత పులిసినట్టు అవుతుంది. అప్పుడు ఇందులో ఇలా పైన ఇలా అంతా రెడ్డిష్ అవుతుంది. అంతా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసి వాటర్ పోసి లూజ్గా చేసుకోవాలి. ఇడ్లీ కోసము 4-5 అవర్స్ నానితేనే చాలా బాగుంటుంది. ఇలా ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆయిల్ పోసి మొత్తం రబ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి ఇడ్లీ రవ్వను ఇలా పోసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో వాటర్ పోసి ఇలా ప్లేట్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. అప్పుడు మెత్తగా సాఫ్ట్గా వచ్చాయి. ఇది చాలా హెల్తీ కాబట్టి మనం రొటీన్గా చేసుకున్న పల్లి చట్నీతోటి సాంబార్ దేనితోటైనా చేసుకోవచ్చు. హెల్తీ ఫుడ్ కాబట్టి బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.